అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. వావ్, ఈ పీకాక్ చాలా అందమైన పక్షి కదా. చూడు నీల్, చూడు. నాకు ఆల్రెడీ పీకాక్ గురించి తెలుసులే. ఏంటి, నిజంగానా? దీని రంగురంగుల ఫెదర్స్ చూడు, ఇంకా దాని అందమైన కళ్ళు. అమ్మా, పీకాక్ మన నేషనల్ బర్డ్ అంటారు కదా. అవునమ్మా, అది నాకు తెలుసు. నిజంగా ఇది చాలా అందంగా ఉంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దీనిలో అసలు ఎటువంటి లోటు లేదు. నీకు నిజంగా అలా అనిపిస్తోందా? ఖచ్చితంగా అమ్మా. అయితే సరే, మరి ఇవాళ చదవాల్సింది మీరిద్దరూ చదివేశారు కాబట్టి ఇప్పుడు నేను మీ ఇద్దరికి పీకాక్ గురించి కథ చెప్తాను. స్టోరీ టైం. కొంతకాలం క్రితం ఒక అడవిలో చాలా పక్షులు నివసించేవి. అవన్నీ కూడా పీకాక్ అందాన్ని చూస్తుంటాయి. ఓ పీకాక్, ఆ అందమైన ఫెదర్స్ ని నేను ఒకసారి ముట్టుకోవచ్చా? చాలా షైనీ, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. నిజంగా నీకు అసలు ఇన్ని రంగులు ఎక్కడి నుండి వచ్చాయి? నేనైతే చాలా బోరింగ్ గా ఉన్నాను. మొత్తం అంతా తెల్లగానే ఉంటుంది. నేను కూడా, నేను గ్రే కలర్ లో ఉన్నాను. నీ ఫెదర్స్ అన్ని కూడా చాలా అందంగా మెరిసిపోతున్నాయి. నువ్వు ప్రతిరోజు స్నానం చేస్తావా? అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా పీకాక్? నీకున్న డీప్ ఐస్, చాలా ఈగర్ ఇంకా అలర్ట్. అవి నిన్ను చాలా తెలివిగా ఉంచుతాయి. అంతేకాకుండా ఈ పికాక్ తల మీద ఉన్నది ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అది చూడ్డానికి కిరీటం లాగా ఉంది, చాలా అందంగా. నువ్వు సరిగ్గానే చెప్పావు, అది నిజమైన కిరీటం. పీకాక్, నువ్వు రాజువి కావాలి, ఎందుకంటే నువ్వు అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్నావు కాబట్టి. అవును, నిజంగా పర్ఫెక్ట్. లేదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. నువ్వు ఏమంటున్నావు? నువ్వు కూలుకుంటున్నావు. నేనన్నది ఎవరు పర్ఫెక్ట్ కాదు అని. చివరకు ఈ పీకాక్ కూడా. నిరూపించు. అలాగే. చూడు పీకాక్, అనుమానమే లేదు, నువ్వు చెప్పలేనంత అందంగా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరూ కూడా నీ అందంతో సరితూగే అవకాశమే లేదు. కానీ నువ్వు పర్ఫెక్ట్ అని ఒప్పుకోవడానికి ముందు ఒక పాట పాడాలి. నేనా? నేను పాట పాట పాడు పీకాక్. నువ్వు పర్ఫెక్ట్ అని కోతికి ఎలాగైనా నిరూపించు. అవును, ఖచ్చితంగా నీ గొంతు నా గొంతు కంటే బెటర్ గానే ఉంటుంది. దయచేసి పాట పాడు డియర్ ఫ్రెండ్. ఓకే. చూసారుగా, ఇలాగే ఉంటుంది. పీకాక్ సరిగ్గా పాడలేకపోవడం పెద్ద లోటు కాదు. కానీ గుర్తుంచుకోండి, మనలో అందరికి కూడా ఒక బలం అలాగే ఒక బలహీనత ఉంటుంది. ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థమైంది కదా, ఎవ్వరూ కూడా పర్ఫెక్ట్ కాదు. నేను కూడానా అమ్మా? ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు నాయరా, కానీ అందరూ ఎంతో యూనిక్ గా వాళ్ళ పద్ధతిలో స్పెషల్ గా ఉంటారు.